దేవుడు ప్రేమ గలవాడని, మిమ్మల్ని రక్షించడానికి తన ప్రాణాన్నే సిలువలో అర్పించాడని, పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నీకోసం, నా కోసం, మీ అందరి కోసం తను రిక్తుని చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఒక దరిద్రుడిగా జన్మించి మీకోసం సిలువలో మరణించి మీ పాపములన్నింటినీ క్షమించి మీకు పరలోకాన్ని సిద్ధంగా ఉంచిన ఆ దేవుని సన్నిధికి రావడానికి ఏడుస్తారా? మీరు రావడానికి టైం చూసుకుంటారా? దూరం అయిపోతుంది, కష్టమైపోతుంది వెళ్ళడానికి అని చెప్పేసి అంత గొప్ప దేవుని సన్నిధికి రావడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటారా? మీకంటే మేమే బెటర్ కదా. యెహోవాను గూర్చి విని ఇంతగా యెహోవాని ఘనపరుస్తుంటే, ఆ యెహోవాను స్మరిస్తూ, ఆ యెహోవాను సేవిస్తూ, ఆ యెహోవాయే దేవుడు అని చెప్పి నమ్ముతున్నా మరి మీకెందుకు వచ్చింది ఇంత నిర్లక్ష్యం? దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే మీకెందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి? ఒకసారి ఆలోచించండి.